రిపబ్లిక్ డే ద్వారా భారత్ గర్జించింది. మన సైనిక సత్తా, మన అభివృద్ధి యావత్ ప్రపంచానికి ప్రదర్శించింది. యూరోపియన్ యూనియన్ లీడర్లను ఆహ్వానించి ఇండియా శక్తి ఏంటో చూపించింది. అమెరికా లాంటి దేశాల తాటాకు చప్పుళ్లకు భయపడే రకం కాదని ఎన్డీఏ సర్కార్ తేల్చి చెప్పింది. మన దేశంలో 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారత్ అవతరించింది. రిపబ్లిక్ అంటే గణతంత్రం. ప్రజలు లేదా ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నికయ్యే వ్యక్తే పరిపాలిస్తారు. రాజరికానికి ఇది పూర్తి భిన్నం. అందుకే ప్రజాస్వామ్య దేశంలో రిపబ్లిక్ డేని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా 150 వసంతాల వందే మాతరం థీమ్ తో రిపబ్లిక్ డే పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. బైరో లైట్ కమాండో బెటాలియన్, రోబోటిక్ కుక్కలు, డ్రోన్లు, యుద్ధ విమానాలు ఒకటేమిటి, ప్రతిదీ ప్రత్యేక ఆకర్షణే. వందే మాతరం, ఆత్మ నిర్భర్ భారత్ థీమ్లను ప్రతిబింబించాయి. వివిధ రాష్ట్రాలు, శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. కవాతులో పారామిలిటరీ దళానికి చెందిన పురుషుల బృందానికి సిమ్రాన్ బాలా నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. Led by Assistant Commandant Simran Bala and Miss Surabhi Ravi. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్ లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం భారతదేశ సైనిక పరాక్రమానికో, సాంస్కృతిక వైవిధ్యానికో పరిమితం కాలేదు. కర్తవ్య పథ్పై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతర్జాతీయ రాజకీయ పటంలో మారుతున్న సమీకరణాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. భారతదేశం ప్రపంచ స్థిరత్వానికి అత్యంత కీలకమని EU అగ్రనేతలు ప్రకటించడం, భారత్ ఇప్పుడు కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదని, ప్రపంచ గమనాన్ని నిర్దేశించే శక్తి అని ప్రపంచానికి చాటి చెప్పింది. EUతో భారత్ ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకుంది. ఇవాళ 26ని మన యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇన్వైట్ చేశామంటే 30 యూరోపియన్ దేశాలకి వాళ్ళు లీడర్స్, వాళ్ళ ద్వారా 30 దేశాలకి మెసేజ్ వెళ్తాను, ప్రపంచాన్ని అందరికి వెళ్తాను. భారతదేశం ఇంకో పెద్ద పని ఏం చేస్తుందంటే మెసేజ్ మన పక్కన ఉన్న దేశాలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వీళ్ళందరికి కూడా మనం చూపెట్టాం. మన ప్రెస్టీజ్ ఏంటి, మనం పిలిస్తే వస్తారు, మనల్ని గౌరవిస్తారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే భారతదేశం ఫారిన్ పాలసీలో స్ట్రాటజిక్ ఆటోనమీ, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అది చూపెట్టాం. మనం అమెరికాకి పక్కా మెసేజ్ ఇచ్చాం. ఏమిటంటే మీరు యూరోపియన్ యూనియన్ దేశాలతో తగాద పెట్టుకున్నారు, మాకు వాళ్ళకి స్నేహం ఉన్నది, మీ అభిప్రాయాలు మా అభిప్రాయాలు మా గౌరవమైన పొజిషన్ ఉంటే మీతో సంప్రదిస్తాం. ఆ మెసేజ్ స్పష్టంగా అమెరికాకు పంపించాం, ప్రపంచానికి అంతా పంపించాం. యూరోపియన్ యూనియన్ కూడా మనతో పాటు వాళ్ళు ఉండాలి. యునైటెడ్ నేషన్స్లో అన్ని విషయాల్లో మన ఫారెన్ పాలసీ, మన ఫారెన్ ఇంట్రెస్ట్ కాపాడాలని సంబంధం పెంచుకోవటానికి చాలా పెద్ద మెసేజ్ భారతదేశం ఈ రిపబ్లిక్ డే ఇచ్చాం. 2 దశాబ్దాలుగా భారత్ EU సంబంధాలు కేవలం దౌత్యపరమైన చర్చలకే పరిమితం కాగా, ప్రస్తుత పర్యటన వాటిని వాస్తవిక ఆర్థిక విప్లవం వైపు మళ్లించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో యూరప్ తన సప్లై చైన్ కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ను ఎంచుకుంది. యూరోపియన్ లగ్జరీ కార్లపై 110% ఉన్న సుంకాలను 40% తగ్గించే ప్రతిపాదన కేవలం ఆటోమొబైల్ రంగానికే పరిమితం కాదు. ఇది భారత్ తన మార్కెట్ ను ప్రపంచ పోటీకి సిద్ధం చేస్తోందనే సంకేతాన్ని ఇస్తోంది. ప్రతిగా భారతీయ వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, IT సేవలకు ఐరోపాలోని 27 దేశాల మార్కెట్లో సులభతర ప్రవేశం లభించనుంది. ఇటీవలే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ కు అనుకూలంగా ఓటు వేసింది భారత్. అమెరికా లాంటి దేశాలను కాదని ఇరాన్ కు బాసటగా నిలిచింది. రిపబ్లిక్ డే గెస్ట్ ను బట్టి మన విదేశాంగ విధానాన్ని అంచనా వేయొచ్చు. ఈసారి EU ప్రతినిధులను ఆహ్వానించడం ద్వారా యూరప్ తమకు అత్యంత ముఖ్యమని తేల్చి చెప్పింది ఇండియా. అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనూ
మోదీ ఆ దేశాన్ని పెద్దగా లెక్క చేయలేదు. ఆసియాలోనే అత్యధికంగా భారత ఉత్పత్తులపై అమెరికా 50% సుంకాలను విధిస్తోంది.